1,60,00,000 రూపాయలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ఈవో రామకృష్ణారావు మాట్లాడుతూ 1,60,00,000 రూపాయలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు, విద్యుత్ దీపాల అలంకరణ, పూల అలంకరణ, ఆలయం మాడవీధుల్లో కళ్యాణ మండపం ఏర్పాట్లు, ధార్మిక సంగీత సాహిత్య మహాసభలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి ఈ నెల 21 వరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 11వ తేదీ ఉదయం 10 గంటలకు విశ్వసేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణము, 12న ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6:30 బేరీ పూజ, దేవతాహ్వానం, హవనం, 13న ఉదయం అలంకారం, వాహన సేవలకు శ్రీకారం చుడతారు. ఉదయం 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేషవాహనం, 14 ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంసవాహన సేవ, 15 ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణ అలంకరణ సేవ, రాత్రి 7 గంటలకు పొన్నవాహన సేవ, 16 ఉదయం 9 గంటలకు గోవర్ధన గిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహవాహన అలంకార సేవ, 17న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం స్వామివారి ఎదుర్కొలు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో అత్యంత విశేషంగా వైభవోపేతంగా వార్షిక నవాన్నిక శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగముక్తానుసారంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడకు తెలంగాణ ప్రభుత్వం వారు, అలాగే దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారు, చైర్మన్ గారు ప్రతి విషయంలో శ్రద్ధ వహిస్తూ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి కార్యక్రమాల గురించి సూచన చేస్తున్నారు. అందులో భాగంగా 11/3/24 నుండి స్వస్తివాచనంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ప్రారంభమవుతాయి. సాయంకాలం స్వామికి అంకురార్పణం, ఉత్సంగ్రహణంతో, అలాగే తెల్లవారి ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం, తదుపరి స్వామి సన్నిధిలో 108 మంది ఋత్విక్కుల చేత నృసింహ మూలమంత్ర, లక్ష్మీ మూలమంత్ర, శ్రీమద్ రామాయణ, భాగవత, ఇతిహాస, పురాణ, నృసింహ తాపిన్యుపనిషత్తు ఎన్నో వైదిక గ్రంథాల ద్వారా పారాయణాలు జరుగుతాయి. అలాగే స్వామికి ఉదయం సాయంకాలం అలంకార సేవలు, పురవీధి ఉత్సవములతో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను అత్యద్భుతమైన రీతిలో నిర్వహించడం జరుగుతుంది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ సంవత్సరము 11/3/2024 నుంచి 21/3/2024 వరకు ఈ దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 11 నాడు ప్రారంభ తేదీ, 17, 18, 19 3 రోజులు ముఖ్యమైనటువంటి దినములు. ఆ ముఖ్యమైన రోజులలో 17 నాడు స్వామివారి ఎదుర్కోళ్ళు, 18 నాడు స్వామివారి కళ్యాణము, 19 రోజు స్వామివారి దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు దాదాపు 15,000 నుంచి 25,000 దాకా వచ్చేటువంటి భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులందరికీ కూడా తాగునీటి, తర్వాత చలువ తండ్రిలు, తర్వాత రవాణా సౌకర్యము, తర్వాత ఇక్కడ ఎలక్ట్రికల్ డెకరేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం.
వచ్చే భక్తుల కోసం ప్రసాదం కూడా తగినంత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కళ్యాణం రోజున విఐపీలు వచ్చే అవకాశం ఉన్న మంత్రులందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చి పిలవడం జరిగింది. జిల్లా మంత్రులు కానీ, తర్వాత స్థానిక శాసనసభ్యులు, తర్వాత ఇంకెవరైనా కూడా ఈ కార్యక్రమాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులు చేయించేటువంటి కళ్యాణము దానిలో ఒక 600 టికెట్లు ఏర్పాటు చేశాము. ఒక్కొక్క టికెట్ ధర 3,000 రూపాయలు ఉంటుంది.